లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఆశించిన రీతిలో అయితే జరగలేదు. బేబీ జాన్ అనే హిందీ చిత్రంతో వరుణ్ ధావన్ సరసన బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కీర్తికి తొలి ప్రయత్నమే పెద్ద ఎదురుదెబ్బిచ్చింది. అట్లీ తెరకెక్కించిన తమిళ్ హిట్ తెరి ఆధారంగా రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది. కేవలం 39 కోట్ల షేర్తో 100 కోట్లకు పైగా నష్టాలను అయితే చవిచూసింది. ఈ సినిమాలో కీర్తి పోషించిన డాక్టర్ మీరా వర్మ పాత్ర భావోద్వేగాలు లేకుండా ఉందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహానటి లాంటి చిత్రంతో ఆకట్టుకున్న కీర్తి ఈ సినిమాలో మాత్రం మెప్పించలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బాలీవుడ్ లో ఆమె ప్రయాణం మొదలయ్యే ముందే ఆగిపోతుందేమోనని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. పైగా బాలీవుడ్ ఆడియన్స్ ఆమెపై ఆసక్తి చూపించే అవకాశాలు తగ్గిపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం. అయితే తాజాగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కీర్తి సురేష్ కు మరొక బిగ్ ఛాన్స్ దక్కబోతుందట. రణబీర్ కపూర్ సరసన ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారంట నిర్మాతలు. ఇది తుది నిర్ణయం కాకపోయినా చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇప్పటికే లవ్ అండ్ వార్, రామాయణం, ధూమ్ 4 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రణబీర్ కీర్తితో స్క్రీన్ షేర్ చేసుకుంటే అది కీర్తి కెరియర్ కు కొత్త బూస్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈసారి కీర్తికి స్క్రిప్ట్, పాత్ర అన్నీ కలిసొస్తే తప్పకుండా మంచి గుర్తింపు రావచ్చని అంటున్నారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఆమె బాలీవుడ్ లో మళ్ళీ రాబో అవకాశాన్ని ఉపయోగించుకుంటే భారీగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.